కస్టమ్ రోమ్ ఎలా ఇన్స్టాల్ చేయడం అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ రికవరీని ఆరెంజ్ ఫాగ్ రికవరీని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మీ ఫైల్ని ఎస్టీ కార్డ్లో పెట్టుకోండి. ఎస్టీ కార్డ్లో పెట్టుకున్న తర్వాత వైప్ డేటాలో పోయి డాల్విక్ క్యాచి మెటా డేటా స్వైప్ టు వైప్ కొట్టేయండి. దాని తర్వాత మీ రికవరీ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా టిక్ చేసి స్వైప్ టు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఫార్మాట్ డేటా కంపల్సరీగా ఫార్మాట్ డేటా చేసేయాలి, లేకపోతే మీ మొబైల్ బూట్ లూప్లోనే ఆగిపోవడం జరుగుతుంది. ఎస్ అని కొట్టి టిక్కు కొట్టేయండి. టిక్కు కొట్టిన తర్వాత రీబూట్ టు సిస్టమ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీ కస్టమ్ రోమ్ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఆగండి. నాదైతే మొబైల్ రెడ్మీ నోట్ 9 Pro. చూడండి ఇన్స్టాల్ అవుతుందా లేదా. నా బూట్ లూడర్ అన్లాక్లో ఉంది, చూడండి ఇక్కడ కనబడుతుంది. అండ్ నా మొబైల్ రూటెడ్లో ఉంది. మీకు ఈ ఫైల్ అన్అఫిషియల్గా దొరకచ్చు, టెలిగ్రామ్లో పోయి వెతకండి మీకు ఈ ఫైల్ కావాలంటే. HyperVN బాగుంటుంది, యానిమేషన్స్ బాగుంటాయి. ఇంకా చూద్దాం, వెయిట్ చేయండి. నా కస్టమ్ రోమ్ అయితే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ.